నాకా నాని చిన్నప్పుడు 7 ఏళ్ల వయసులో బీడీలు నేర్చుకున్నా. ఆ బీడీలు బంద్ చేసి ఇంకేమన్నా పని చేయాలని ఆలోచన వచ్చింది నాని. అందుకని మా అన్న తమ్ముడు నాకు ఒక 15 సంవత్సరాల కింద మిషన్ నేర్పించారు. ఆ మిషన్ ఒక 4 నెలలు నేర్చుకున్నా. మళ్ళీ అవి కుట్టినా ఇక అది వదిలేసి మళ్ళీ బీడీలో వేసిన బీడీలో వేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే కిరాణా షాప్ పెట్టుకున్నా. ఆ టేలే పెట్టుకున్నా కూడా మళ్ళీ బీడీలో వేసిన అది అయిపోయినాక మళ్ళీ ఏం చేసిన ఆయిల్ ప్యాకెట్లో షాప్ పెట్టుకున్నా. అది పెట్టుకుంటూ కూడా మళ్ళీ బీడీలో వేసిన. ఈ మధ్యలో ఎన్నో రకాల పనులు చేయాలనిపిస్తుంది నాని. కానీ ఏ పని చేసినా కానీ అటు ఇటు పోయి బీడీల సాట ముందరికి వస్తుంది. మరి నా టైమా లేకపోతే ఖచ్చితంగా నా నెత్తి మీద బీడీలే గట్టిగా రాసి పెట్టున్నాయా నాకు అర్థమవుతలేదు. కానీ నేను ఏ పని చేసిన ఆ పని పక్కకు పోతుంది, బీడీలు మాత్రమే ముందరికి వస్తున్నాయి. దీన్ని బట్టి నాకు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, సత్యవా నువ్వు ఎన్ని పనులు చేసినా దండుగు ఇక నీకు బీడీలే సాటనే ఎప్పటిది అని చెప్పినట్టు అనిపిస్తుంది నాని. కానీ బీడీలు చేయక వేరే పని చేయాలని మనసుకు ఏదో ఆరాటం, చేయాలని ఏదో ఉల్లాసం. కానీ అవేవి నా దగ్గర కుదురుతలేవు మరి నేను బీడీలు చేయనా ఇంకా వేరే పని చేయనా చెప్పు ఏ పని చేసినా కూడా జల్దీ సక్సెస్ అవుతలేదు. బీడీలు అయితే తొందరగా సక్సెస్ అవుతున్నాయి నాని. అది కూడా పంపించిన ఆల్రెడీ ప్యాకింగ్. ఇగో ఆటో అంకుల్ లేడా, ఇగో మక్కపట్టు గోలిచ్చి ప్యాక్ చేసి ఆటో అంకుల్కి పంపిన. ఆటో అంకులు ఆ వీడియో చూసి బాగా మంచిగా ఉందని అన్ని గ్రూపులో షేర్ చేసిండట. ఒక్కరోజే 200 మంది ఫాలోవర్స్ వచ్చిర్రట, మెసేజ్ పెట్టిరట మోర్ అని, ఇంకా వీడియోలు పెట్టువని. వీడియోలు పెడుతూనే ఉన్నా, వీడియోలలో ఇంకా సక్సెస్ వస్తలేదు కదా, ఛానల్ మానిటైజేషన్ అవుతలేదు. నేను ఏ పని చేసినా ఇట్లా పూర్తి అవుతలేదు అంటే సత్యవ టైమా లేకపోతే ఏదైనా ఫస్ట్ నుంచి సత్యవకు తొందర పని జరగట్లేదు, ఇది కూడా జరగట్లేదు. కానీ అందరి దృష్టిలో సత్యవ రాత మాత్రం ఎట్లుంది చెప్పరా ఆమెకేంది దొరుసాని, ఆమెకేంది అవుతుందా, చాలా డబ్బులు ఉన్నాయి, మస్తు బతుకుతుంది అని అందరి దృష్టిలో ఉన్న కానీ దేవుడే అలా పెడుతుండేమో, అందరి దృష్టిలో గొప్పగా ఉంచి నాకు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడతాడు. పెట్టను ఏం చేసినా నా మంచికే కదా. చూసి రాండి నా కొడుకు ఎలా అడుగుతున్నావు, అడిగినటికి మీరు కూడా వినాలని నా బాధ చెప్పుకున్నా. ఏమీ అనుకోకండి. నా వీడియో ఇది నచ్చితే మాటలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తప్పకుండా చూడండి. నాకు వచ్చిన పనులు మీకు చెప్పినా కదండి, బీడీలు, మిషన్ని, షాప్ నడుపుకునే అనుభవం, ఇంకెన్నో చేయాలనే ఆరాటం తప్ప అందులో ఒక్క గెలుపు అయితే లేదు. ఇది నా టైం అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ అండి.